హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్, అవినాష్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తున్న జగన్ సోదరి మనులు, దీనిపైన మీ అభిప్రాయం? ఒక సోదరీమణి వచ్చి అమ్మాయి పేరు ఏం పేరు ఒరిజినల్ ఇప్పుడు చెప్పావు? షర్మిల. అదే ఇంకో సిస్టర్ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి, ఆమె కూడా డాక్టరే, డాక్టర్ సునీత. సో సునీత రెడ్డి గారు ఆవిడ ఫైట్ చేసి మనందరికి తెలుసు. వాళ్ళ ఫాదర్ని హత్య చేసిన డైరెక్ట్ కనపడుతున్నా కూడా సిబిఐ ఏం చేయలేకపోయింది, గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. మొత్తానికి అన్ని విధాలుగా కాపాడబడ్డాడు, డబ్బు చేతో దేని చేతో కాపాడబడి అక్కడ మళ్ళా గెలిచాడు అవినాష్ రెడ్డి. దాన్ని బట్టి కడప ప్రజలు ఎటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ గా దస్తగిరి అన్నవాడు వాళ్ళందరూ డైరెక్ట్ గా కనపడుతూ గొడ్డలు నా చేతికి ఇచ్చాడు, ఎలమన్నాడు భారత్ ఇలా చెప్పింది, అలా చెప్పాడు, జగన్ ఇలా చెప్పి అని చెప్తుంటే స్టిల్ అతనికి ఓటేశారు. దాన్ని బట్టి వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ఎటువంటివి ఆలోచించుకోండి. అందరే కాదు, వాళ్ళకి ఓటేసిన వాళ్ళ యొక్క యాటిట్యూడ్. మనకంటే బాగా ఎవరు చెప్తారంటే అక్కడ బీటెక్ రవి అని ఒక ఆయన ఉంటారు, ఆయన చెప్తాడు. మనకు అంత అథెంటిసిటీ లేదు కానీ ఆయన బాగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏంటి యాజ్ ఇట్ ఈజ్ గానే సోషల్ మీడియాలో జరుగుతున్న భాగవతం ఏంటి, బండ బూతులు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, వాళ్ళ కూతుర్ని, అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు వాళ్ళ మిసెస్ని, తర్వాత లోకేష్ని తిట్టిన తిట్లకి పర్యవసానంగా కేసులు పెట్టి ఇంకా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి హోమ్ మినిస్టర్ని కూడా అక్యూజ్ చేశాడు. ఒక చిన్న జర్క్ ఇచ్చాడు, జోల్డ్ ఎవరు మన పవన్ కళ్యాణ్. దాంతో చంద్రబాబు నాయుడు అందరూ మేలుకుని పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా నిద్రపోతున్న పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోయారు. లేకపోతే ఏం చేస్తారు ఇప్పటివరకు? ఇంతమంది మాట్లాడుతున్నారు, వై ఆర్ యూ నాట్ అరెస్టింగ్ దెమ్? సో ఇక్కడ అరెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎందుకు పాయింట్ చెప్తానంటే, వీళ్ళు ఎప్పుడైతే పోస్టులు పెట్టారో అదే టైంలో వాళ్ళు పెట్టారు వీళ్ళ మీద. ఎవరు? చంద్రబాబు నాయుడు తరపు మనుషులు, యూట్యూబర్స్, జనసేన యూట్యూబర్స్, వాళ్ళ మీద కూడా మీరు పెట్టచ్చు అని చెప్తున్నాం. ఎందుకంటే ఒకళ్ళ మీద చెప్తే మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటి? న్యాయం ప్రివేల్ అవ్వాలి, న్యాయం గెలవాలి. తప్పు చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఒకలాగా, జగన్ మనిషి ఒకలా ఉండకూడదు. ఇస్తే వాళ్ళని వేయాలి లోపల. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో హోమ్ మినిస్ట్రీ అండ్ ఆల్సో చీఫ్ మినిస్టర్ అండ్ డెప్యూటీ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ చెప్తున్నాను అనమాట. అప్పుడే మీకు న్యాయం ప్రివేల్ అవుతున్నట్టు ఉంటుంది. వాళ్ళు అన్యాయంగా బతికారు కదా అని చెప్పేసి మీరు కూడా అన్యాయంగా వన్ సైడెడ్గా వెళ్ళిపోయారు అనుకోండి, కుదరదు. మీ వాళ్ళు కూడా రప్పించండి, లెవెల్ పెట్టండి. వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో వాళ్ళకి అటువంటి వాళ్ళు వాడిన భాషను బట్టి. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు వాడిన భాషలు నేను ఎక్కువ చూడలేదు. మరి జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కూటమి, ఇప్పుడు కూటమి అంటున్నాం కదా, అప్పుడు తెలుగుదేశం జనసేన ఎటువంటి వాడారో తెలియదు నాకు. అవి నాకు అంతలా చేయడానికి నాకు వేరే పనులే పెట్టి మొత్తం అంతా చూసుకోవడానికి. అవన్నీ కావాలంటే లోపల ఉన్న పిల్ల సజ్జలు ఉన్నాడు కదా, అటు పెద్ద ఫ్రాడ్ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు, వాడు మొత్తం తినేశాడు. ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక బడ్జెట్ పెట్టారు. ఈ ఎలక్ట్రానిక్ మీడియాని పెట్టింది తెలుగుదేశం గవర్నమెంటే. గవర్నమెంట్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి జనాలకి చెప్పడానికి ఉండే ఒక డిపార్ట్మెంట్ పెట్టి దాని కింద 400 కోట్లు 500 కోట్లు పెట్టి వీళ్ళ 300 కోట్లు పక్కన పెట్టుకుని 200 కోట్లు ఖర్చు పెట్టేవారు. ఇదే డిపార్ట్మెంట్ లేనప్పుడు ఒక ఐఎన్పిఆర్ అని ఉండేదండి, ఇన్ఫర్మేషన్ అండ్ ఇదనమాట. దాని తరపు నుంచి నా అడ్వర్టైజింగ్ కంపెనీ ద్వారా నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి చేశాను ఒక 3-4 years. దాని తర్వాత ఇది పెట్టారు. అది అర్థమైనప్పుడు మీకు పెట్టి 100 కోట్లు. నాకు ఎంత సీన్ ఉందని తెలియదు నాకు. ఏదో డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూపించడం మిమ్మల్ని అంటే అవే చూపించాం. అవన్నీ యూట్యూబ్లో ఉంటాయి. జలయోజన మీద, టూరిజం మీద, ఇంకా ఏవో డిపార్ట్మెంట్ నాకు ఇవి హైదరాబాద్లో నేను అన్నిటి గురించి నేను చేశాను. హైటెక్స్, అక్కడ శిల్పకళారామ ఇది అంటారు కదా, ఇవన్నీ కూడా కొట్టుకుంటూ వస్తాయి. ఇప్పుడు దానికి ఒక సెపరేట్గా స్టేట్ విడిపోయిన తర్వాత సెపరేట్గా పెట్టారు. తెలంగాణ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ తెలియదు. అక్కడ మటుకు ఎలక్ట్రానిక్ మీడియా అనేది పెట్టారు. పెట్టి దానికి మనోడు వస్తాను చూశాడు అలీగఢ్. వాడికి ఎడ్యుకేషన్ లేదు, బొంగు లేదు. అతనికి వాడికి ఆ ఇన్ఛార్జ్ ఇస్తారని ట్రై చేశాడు. వీడికి ఇవ్వకుండా వీడికి ఇస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని పట్టుకొచ్చి వాడికి ఇచ్చారు ఆ 200 కోట్లు 300 కోట్లు. ఇది జరిగింది. వాళ్ళు ఆ డబ్బుతోటి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఈ పిల్లపిరతకాలు ఉంటాయి కదా, స్టూపిడ్స్, ఎవరు పోస్టులు పెట్టి ఏదో నా కొడుకులు, వాళ్ళందరినీ పెంచి విత్ ద డైరెక్షన్ ఆఫ్ భారతి రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి వీళ్ళు వేసిన వెధవేషాల్లో ఇటువంటి పెద్ద పెద్ద స్కాండలస్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ వచ్చినాయి. ఎందులోనూ ఫేస్బుక్లోను వాటిలోనూ ఇంకా వినలేము. అది డైరెక్ట్గా చూస్తుంటే అంత ఘోరంగా ఉన్నాయి. మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అందులో వీళ్ళకి ఎవరైతే అపోజిషన్ చేశారో వాళ్ళందరి మీద పెట్టారు, ఇంక్లూడింగ్ షర్మిల అపోజ్ అయిపోయింది కదా లాస్ట్లోను.
ఆయన ఓన్ సిస్టర్, ఆయన ఓన్ మదర్ విజయలక్ష్మి గారు, ఆవిడ మీద కూడా పెట్టారు. ఇంకా వాళ్ళు ఏం లేదు, జగన్కి అపోజ్ చేస్తే అమ్మ లేదు, తల్లి లేదు, ఎవరు లేదు అన్నట్టుగా పెట్టించింది ఎవరు, అవినాష్ రెడ్డి అని. వాళ్ళందరూ లోపల వాంగ్మూలం ఇస్తున్నారు. దొరికిపోయిన ఎవడో ఎవడో ఉన్నాడు బుర్రా, వర్ర రవీంద్ర రెడ్డి, ఆ ఎరగదబ్బాలి అసలు. నేనైతే మొట్టమొదటి ఫట్టఫట్టపట్టు కొట్టేది, తర్వాత హాస్పిటల్ పంపించి వాళ్ళు పెడతారు నేను కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాను. సో ఆడొకడు వీటికి రాయించినోడు ఎందుకు అతను అరెస్ట్ చేయడానికి ఎందుకు మీరు సంశయిస్తున్నారు అంటే ఈలోగా మళ్ళీ చంద్రబాబు నాయుడు అందరూ ప్రొవోక్ చేస్తుంటారు ఎవరు సహోదరి మండలిని. వాళ్ళు ఇద్దరు అక్కడ వెళ్తారు కదా, ఒక డాక్టర్ సునీత, ఒక అమ్మాయిని, ఇంకొక అమ్మాయి శర్మిల. సో వీళ్ళిద్దరిని ప్రొవోకేట్ చేసి అతను పెడుతున్నారు. ఏంటి జగన్ గారు భయపడుతున్నారు అసెంబ్లీకి రావడానికని శర్మిల అంటుంది. ఆవిడ వచ్చి వాళ్ళ ఫాదర్ మీద కేసు గురించి ఒకటి, ఈ సోషల్ మీడియాల గురించి కూడా మళ్ళీ ఇంకో కేసు అన్ని సైడ్ నుంచి బిగిస్తే ఈ చిన్న పెద్ద ఉన్నాయి కదా చేపల గాడ్లు, స్మాల్ ఫిష్ కాకుండా బిగ్ ఫిష్ ని పట్టుకోవాలి. ఏదో విధంగా కార్నర్ చేసి అవినాష్ రెడ్డిని, భారతి రెడ్డిని అండ్ జగన్మోహన్ రెడ్డిని లోపల పడేయాలి బొక్కలో. దానికోసం విపరీతంగా ట్రై చేస్తున్నారు. అర్థమైందా? అది కొంతవరకు ఎందుకు జరగదంటే బికాజ్ అక్కడ ఇంకా అతనికి పట్టు ఉంది కొంచెం జగన్మోహన్ రెడ్డికి, ఎక్కడ మోడీ గారి దగ్గర అక్కడ. సో వాళ్ళు కొంత కంట్రోల్ చేస్తున్నారని నేను అనుకున్నాను, నా అభిప్రాయం. అది నిజం కరెక్ట్ అని చెప్పలేను కానీ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇక్కడ మట్టుకు అవినాష్ రెడ్డి ఈజ్ ద బాస్ ఫర్ ఆల్ దిస్ సోషల్ మీడియా డైరెక్టర్. అతను ఈ ఎలక్ట్రానిక్ మీడియా చేసేది ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. ఫుల్ తినేశారు. ఈ జాబ్ వాడికి ఇస్తాడని చూసేవాడు అలీగాడు. అర్థమైనప్పుడు మీకు వాడికి ఇవ్వలేదు. దాని దెబ్బతో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ అమరల కిందకి. అడుగుతాడికి వీడి సంగతి అప్పుడు ఇవ్వటమే చాలా గ్రేట్. నీకు ఏముంది మా ముస్లిం అయినా, ముస్లిం అయితే చదువు ఉండట్లేదట, ఎదిగిస్తారు వాడికి. సో ప్లస్ తర్వాత ఎంపీ కావాలట, రాజ్యసభ సీట్ కావాలట. వీడికి సిగ్గు లేదు మనకి. అది ఎవడంటే ఎడ్యుకేషన్ లేదు, బొంగు లేదు, ఎవట్లేదు, స్టూపిడ్ ఫెలో. సో వాడికి ఇవ్వలేదు సరి కదా, అతనికి ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? డబ్బులు ఎక్కడైతే ఉందో ఎవరికి వీడికి ఎందుకు ఇస్తారు? నీకు ఇవ్వడం వల్ల ముస్లిం ఓట్లు వస్తాయని అనుకున్నాడు అంతే. అదే మీకు ముస్లింకి ఆ విధంగా హెల్ప్ చేయాలి అయితే మీరు సంపాదించుకోండి బాబు అని కూడా ఇండియాలో. అదే ఇప్పుడు నీకు ఓన్లీ నీకు ఇస్తే మీ వర్గ వాళ్ళు ఓటేస్తారని ఇస్తారు అంతే. అది వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళకి మనకంటే వాళ్ళకే బాగా తెలుసు. ఓవైసీని అడిగితే బాగా చెప్తాడు. సో ఇప్పుడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని వేస్తారు గట్టిగాను. వాడికి ఇవ్వాలి థర్డ్ డిగ్రీ ఇవ్వాలి, వాడికి ఇవ్వాలి. ఫాదర్ కూడా ఇవ్వాలి. అసలు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు వెనకాల, అతను ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఉన్నాడు. అసలు అవినాష్ రెడ్డిని ఆల్రెడీ బెయిల్లో ఉన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన చంపేయమని వివేకానంద రెడ్డి గారు లాంటి వ్యక్తిని చంపేసి బయట తిరిగి మళ్ళీ ఎలక్షన్ లో నిలబడి గెలిచారు. ఇంకా కడపల్లో ఎవడో క్షమించలేడు. అతనికి ఓటేసిన వాళ్ళని ఇంక ఎవడో క్షమించలేడు. ఇంక దీన్ని ఏమంటారు? దీన్ని ఇటువంటి ప్రభుత్వాన్ని ఏమంటారు అంటాను. ఎవడో తీసాడు సినిమా స్టూపిడ్ ఫెలో, కమరాజ్యంలో కడప రేట్లు బొంగే కాదు, అక్కడ కమ్మోళ్ళేటి అంటే ఓవరాల్ గా కమరాజ్యం అంటే తెలుగుదేశంలో ఈ కడప రేట్లు కొట్టుబిట్లు ఆడుతున్నట్టుగా ఏదో వాళ్ళకి ఆ టైటిల్ పెట్టి డబ్బులు పెట్టాడు మనోడు. సో దీనికి సోషల్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని ఆడించిన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అండ్ ఆల్సో అవినాష్ రెడ్డిని డెఫినెట్ గా అరెస్ట్ చేయాలి. ఏదో విధంగా జగన్ దీని అన్నిటి కారణం అని పెడతారు. అది ఐ డోంట్ నో, దట్ ఈస్ అక్కడ మళ్ళా సెంట్రల్ ఇన్వాల్వ్ అవుద్ది అందులో అంచేది అక్కడ. ఎందుకంటే అక్కడ పూర్తిగా మెయిన్ జగన్ బెటర్, ఎందుకంటే జగన్ వాళ్ళకి ఇంకా కావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మరు. బీహార్లో కూడా నితీష్ కుమార్ నమ్మరు వాళ్ళు. వీళ్ళిద్దరు ఏ టైంలోనూ జారిపోయే క్యారెక్టర్లు ఇద్దరు. అంచేత అలా పెట్టుకున్నారు అంతే ఊరుకునే కొంతకాలం. లేకపోతే వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ చేయటం, అసలు వాళ్ళకి వచ్చి ఆంధ్రప్రదేశ్ 9 సీట్లు రావటం, ఇంకా తెలంగాణలో అర్థం ఉంది రావడానికి. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. కిషన్ రెడ్డితో పాటు ఇంకా చాలా 2-3 ఉన్నారు, బండి సంజయ్ అని. అలాగా అక్కడ ఎవరు లేరు. అలాగా అయినా కూడా అక్కడ అకౌంట్ ఓపెన్ చేశారంటే కారణం బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అతను త్యాగం చేసిన సీట్లే 9 సీట్లను. నా జీవితంలో అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వస్తారని అనుకోలేదు నేను. ప్లస్ ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే జగన్ని, పవన్ని ఏదో విధంగా చేతిలో పెట్టుకుందామని. ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళ దగ్గర. అదేందా మన తెలుగుదేశాన్ని సెకండ్ పెడతారనమాట. అదే అక్కడ ఐఐడిఎంకేని పెట్టినట్టు తమిళనాడులో. వాళ్ళ స్ట్రాటజీ అంతా నాకు బాగా తెలుసు. బీజేపీ స్ట్రాటజీ, అమిత్ షా స్ట్రాటజీ అని వదలరేళ్ళని. సౌత్లో బాగా చేశారు. కర్ణాటకలో చూస్తారు, సీఎంని బద్నాం చేసి కాంగ్రెస్ సీఎంని బిల్లుగా శివకుమార్ ఇస్ వెరీ పవర్ఫుల్ పర్సన్ అతను. అక్కడ సౌత్ అట్లీస్ట్ ఈ 2-3 స్టేట్లు కవర్ చేశారంటే ఇంకా తమిళనాడు మటుకు ఇప్పుడు వీటి వల్ల కాదు. ఇప్పుడు ఎప్పుడైనా
తమిళనాడులో విజయ్ వచ్చిన తర్వాత మేబీ విజయ్ని సపోర్ట్ చేస్తారు. ఓకే. ఆడు వద్దన్నాడు, నాకు మీరు సిద్ధాంత ప్రకారంగా మీరు నా శత్రువు అన్నా కూడా, లేదు మీ శత్రువు కాదు, మేము మిత్రులు అని వెళ్తాడు కూడా. బికాజ్ అతని మూవ్మెంట్ బాగుంది అక్కడ. విజయ్ మూవ్మెంట్ కొంచెం డిఎంకే కుదుర్లు కదపాలంటే ఆ వ్యక్తే ఉండాలి, బయట వ్యక్తికి జరగదు. బయట వ్యక్తి జరిగి ఉంటే నేను 40 ఏళ్ళు ఉన్నా అక్కడ. 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కూడా పవర్ఫుల్లే. జీకే మూపనారు ఉండేవారు ఆయన. ఎవడో ఏం చేయలేడు అక్కడ. డిఎంకేని కానీ ఏఐడిఎంకేని కాదని ఏం పాసిబుల్. అంతేకాదు వాళ్ళలో మనిషినే పట్టుకొచ్చాడు ఇప్పుడు జగన్, విజయ్. దళపతి విజయ్ అంటే ఎవరు, స్టార్. సో అతని ద్వారా అతన్ని ఏదో విధంగా కలుపుకోవడం చూస్తారు అన్నమాట బీజేపీ. అదేవిధంగా ఇక్కడ జగన్ని వెంటనే వదిలేరు బీజేపీ, అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ వదలరు. అదే ఆ విషయంలో ఇంకా కొంత వాళ్ళకి రక్షణ జరుగుతుంది. మన అన్నాడు కదా గిమిలియా అని జగన్ అన్నాడు. ఇటువంటి ఇంపార్టెంట్ చూడాలి. ఏదో అంటున్నారు జగన్ గిమిలియా అయ్యే కుదరదు ఆ టైప్లో అంటున్నాడు. సో జగన్కి కొంత అవగాహన ఉంది, కాకపోతే పరమమూర్ఖుడు, దుర్మార్గుడును, తప్పు కదా. అడెవడ డాక్టర్ ఏదో అడిగాడు చంపేశారు అతను. ఒకటి కదా అలాగా చాలా చేశారు. అన్లెస్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్ దీస్ థింగ్స్ నెక్స్ట్ టైం నువ్వు రాలేవు. లేదా కన్న తల్లి చెల్లి కూడా ఎత్తుకు అపోజిట్ అయిపోతారు. తర్వాత కజిన్ సిస్టర్, ఆవిడకి ఇప్పటి వరకు న్యాయం ఎలా జరుగుద్ది? మొన్న జరగదు, మళ్ళీ బెయిల్లో వచ్చేసిన అవినాష్ రెడ్డి మళ్ళీ పెట్టారా పెట్టరు. ఆ అమ్మాయి ఊరినే డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళటం తప్పితే అది సింపుల్గానే వెళ్తుంది. ఆవిడ ఢిల్లీ వెళ్ళినా అలాగే వెళ్తుంది పాపం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆవిడకి న్యాయం జరగదు. చంపేసిన నేనే చంపాను చెప్తుంటే వాడిని అలా వదిలేసరికి వాళ్ళు వదిలేశారండి. ఇది ఇచ్చుకుని నేనే నరికాను అన్నవాడు బయట ఉన్నాడు ఇప్పుడు. ఇంక వాట్ కైండ్ ఆఫ్ చట్టం ఈజ్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ దిస్ ప్రివైలింగ్ ఇన్ మన భారతదేశంలో? ఏది ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. సో ఇది అక్కడితో వదిలేయాలి. వాళ్ళ సహోదరీమణులు మళ్ళీ ఇంకో కేసు పెట్టి హడావిడి చేయడానికి కారణం ఏంటంటే అవినాష్ రెడ్డిని లోపల పడేయడానికి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని కూడా లోపల పడేద్దాం. అప్పుడు కానీ వీళ్ళు ఏదో విధంగా అన్పాపులర్ అవ్వాలి, రూట్స్ నుంచి వీళ్ళల్లో నుంచి అన్పాపులర్ అవ్వాలని సిబిఐని చూస్తున్నాడు. సిబిఐని ఎవరితో మాట్లాడిస్తాడు? మన ఎమోషనల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా పవన్ కళ్యాణ్, అతనికి చిన్న స్లిప్ పంపిస్తే మాట్లాడతాడు వెళ్ళి. అదే నాకు చాలా